కర్ణాటక చేరిన ఖమ్మం పంచాయతీ, బెంగళూరులో కార్గేతో బట్టి పొంగిలేటి భేటీ, అక్కడి నుంచి తుమ్మలకు ఫోను, ఏకాభిప్రాయం తెచ్చేందుకు కసరత్తు. కాంగ్రెస్ పార్టీ కూలిపోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కొత్తోడు వచ్చి పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు, కొత్తోడు వచ్చి కొట్లాడ పెట్టాల్సిన అవసరం లేదు, కొత్తోడు వచ్చి చిచ్చు పెట్టు అవసరం అస్సలే లేదు. బట్టికి పొంగులేటికి పడతలేదు, బట్టికి రేవంత్ రెడ్డికి పడతలేదు, బట్టికి మళ్ళా కోమటిరెడ్డి బ్రదర్స్ పడతలేదు. కొత్తగా ఇన్ని రోజులేమో కోమటిరెడ్డి బ్రదర్సు, పొంగిలేటి వీళ్ళంతా ఒక్కటి, ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్. కానీ మొన్న పోయి ఏం చేసిండు రేవంత్ రెడ్డి, నా తరువాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత వెంకటరెడ్డికే ఉన్నది అని లేని ఒక అబద్ధాన్ని, అసలు ఆయనకి ఇష్టం లేని ఒక మాటను మాట్లాడిండు. ఎందుకంటే బట్టి విక్రమార్క రూపంలో ఆయన ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఉన్నది కాబట్టి, మళ్ళీ ఒక రెడ్డిని మనం భుజాల మీద ఎత్తుకోవాలి కాబట్టి, కోమటిరెడ్డిని ఇప్పుడు ఎందుకు భుజాల మీద ఎత్తుకోవాలంటే భువనగిరి సీటు, నల్గొండ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలంటే వాళ్ళిద్దరూ గట్టిగా పనిచేయాలి కాబట్టి, ఒకవేళ 2 సీట్లు ఓడిపోతే ఈయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో, ఈయన ఏఐసిసి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2 నల్గొండ సీట్లు ఓడిపోయినామని అక్కడ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు చివాట్లు పెడుతుంది కాబట్టి, మొట్టికాయలు వేస్తుంది కాబట్టి, ఇప్పుడు అక్కడ వెంకటరెడ్డిని సంకనెత్తుకొని ఇక్కడ బట్టి విక్రమార్కని దూరం పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ జిల్లాల పంచాయతీ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య, రాష్ట్రంలో ఏమో బట్టికి ముఖ్యమంత్రి గారికి పంచాయతీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెను సంచలనం జరుగుతుంది. రేవంత్ రెడ్డి బయట ఉంటాడా, జైల్లో పడతాడా, లేకపోతే ఇక్కడ బట్టి ముఖ్యమంత్రి అవుతాడా, బట్టికున్ను ఈ వెంకటరెడ్డికి పోటీ పెడదాం. ఇద్దరు ఇట్లా ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థో జర ముఖ్యమంత్రి పర్సనల్తో ఒక్కసారి ఆలోచించారు మీరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట ముఖ్యమంత్రి ఆయన తర్వాత అట, అంటే ఇంకా సిగ్గులేదు ఈయన అన్నందుకు, ఆయన అక్కడ నవ్వుతాండి ఇంకా వెంకటరెడ్డి. నా తర్వాత అంటే అసలు నువ్వు ఆ ఒరిజినల్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, నా తర్వాత అంటే సంతోషపడ్డు, అంటే నువ్వు ఎప్పటికైనా నా కిందోని అని చెప్పకనే చెప్పింది రేవంత్ రెడ్డి నిన్ను. కాబట్టి పంచాయతీ ముదురుతుంది కాంగ్రెస్ లో. ఈ ముదిరిన పంచాయతీ రోడ్డు మీద పడితే ప్రభుత్వం ఆగమైపోతుంది. ఇక ఇది పక్కన పెడితే మన మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ ఈ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ని షేర్ చేసి ఇంకో 100 మందికి పంపండి. మనం చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టినాం కాబట్టి లైవ్ని విరివిగా ఇంకా అందరికీ పంపే బాధ్యత కూడా మన మీదే ఉన్నది కాబట్టి దయచేసి లైవ్ని షేర్ చేయాలని కోరుతున్నా.